హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ట్రిపుల్ బెడ్రూమ్ అండ్ ఒక డబుల్ బెడ్రూమ్ రెండు ఒకే వీడియోలో చూపిస్తానండి. డబుల్ అండ్ ట్రిపుల్ రెండు ఒకే వీడియోలో చూపిస్తున్నానండి. ఫ్లోర్ కి వచ్చి 15 ఫ్లాట్లు వస్తాయండి. ఒక్కొక్క ఫ్లోర్ కి వచ్చి 15 ఫ్లాట్లు వస్తాయి. టోటల్ 5 ఫ్లోర్లు, టోటల్ 75 ఫ్లాట్లు వస్తాయండి. సో 75 ఫ్లాట్లలో మీకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అండ్ ట్రిపుల్ బెడ్రూమ్ మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ప్రతి ప్లాట్ కూడా ఇండివిజువల్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకరితో ఒక సంబంధం లేకుండా, ఆపోజిట్ లేకుండా విడివిడిగా ఒక ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉన్నట్టు ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. 75 ఫ్లాట్లు, సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఇది మీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ముందు చూపిస్తున్నా చూడండి. ఇది ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్. ఈ ఈస్ట్ ఫేస్ లో కారిడార్ అండి. ఇదంతా కూడా మీకు చివర వాష్ ఏరియా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇండివిజువల్ ఫ్లాట్ లాగా డిఫరెంట్ గా ఎవరికి సంబంధం లేకుండా ఒక ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉందండి. ఎంట్రన్స్ మెయిన్ ఆర్చ్ డోర్ చూడండి, చాలా బాగుంది. నీట్ గా, చాలా సింపుల్ గా, చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఇంటర్నల్ వీడియో చూడండి. ఇది వచ్చి ట్రిపుల్ బెడ్రూమ్ అండి. మీకు హాల్ డిజైనింగ్ ఎట్లా ఉంది ఏంటది మొత్తం చూపిస్తుంది. అంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారండి. ఒక మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగింది. సీలింగ్ కూడా చాలా సింపుల్ గా నీట్ గా డిజైన్ చేశారండి. అడవుడు లేకుండా చాలా బాగుంది. చాలా నీట్ గా డిజైన్ చేశారు. ఇది మొత్తం కూడా మీకు ట్రిపుల్ బెడ్రూమ్ వీడియో అనేది ఎలా ఉంది ఏంటో టోటల్ ఓవరాల్ గా చూపిస్తున్నానండి. టీవీ యూనిట్ చూడండి. టీవీ యూనిట్ చాలా బాగుందండి. చాలా నీట్ గా సింపుల్ గా బాగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మీకు టీవీ యూనిట్ కింద డిజైన్ చేశారండి. చాలా బాగుంది. ఒక మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగింది. టీవీ యూనిట్ అండి, చూశారు కదా. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారు. ఈశాన్య మూల గుమ్మం ఇచ్చారండి. మీకు ఈస్ట్ ఫేస్ గుమ్మం, మెయిన్ డోర్. ఇదంతా కూడా మీరు చూడండి. డైనింగ్ కమ్ కిచెన్ అండి, రెండు కంబైన్ ఇచ్చేసి ఉన్నారు. డైనింగ్ కమ్ కిచెన్ రెండు కంబైన్ ఇచ్చేసి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మీకు డైనింగ్ హాల్ ఇక్కడ వస్తుందండి. డైనింగ్ లో ఇచ్చినటువంటి కబోర్డ్స్, ఓపెన్ కిచెన్, మాడ్యులర్ కిచెన్ చూడండి, చాలా లగ్జరీగా ఇచ్చారండి. మాడ్యులర్ కిచెన్ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అండి. వాష్ ఏరియా వచ్చేసి ఇక్కడ బయట పక్కన ఇచ్చారు. వాష్ ఏరియా పని మనిషి ఎవరైనా వచ్చినా సరే లోపలికి వచ్చే పని లేదండి, బయట నుంచి క్లీన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, కిచెన్ లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండి. ఇవన్నీ కూడా కిచెన్ పాయింట్లు ఇచ్చినటువంటి కబోర్డ్స్. చాలా మాడ్యులర్ కిచెన్ అయితే చాలా లగ్జరీగా ఉంది. చాలా నీట్ గా డిజైన్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ కింద డిజైన్ చేసినటువంటి కబోర్డ్స్ అండి. చూడండి, సీలింగ్ చూస్తున్నారు కదా. కబోర్డ్స్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయండి. చాలా క్వాలిటీగా డిజైన్ చేశారండి. కబోర్డ్స్ అయితే సూపర్ ఉన్నాయండి. అంతా కూడా మీకు మాస్టర్ బెడ్రూమ్ కింద డిజైన్ చేశారు. మీకు 7x7 మంచం కన్ఫర్మ్ గా పట్టిద్దండి. చాలా స్పేస్ ఉంది. బెడ్రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. టైల్స్ కానీ బాత్రూమ్ టైల్స్ అంతా కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా కన్ఫర్మ్ 6x6 మంచం పట్టిద్దండి. చాలా స్పేస్ ఉంది. లైవ్ లో చూడండి. ఫ్లాట్ అయితే చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. టోటల్ ఫ్లాట్స్ 75 ఫ్లాట్లు అండి. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ట్రిపుల్ బెడ్రూమ్ టోటల్ SFT వచ్చేసి 2100 వస్తుందండి. టోటల్ SFT ఓన్లీ ప్లింత్ వచ్చి 1600 వస్తుందండి. ఓన్లీ ప్లింత్ వరకు 1600 SFT వస్తుంది. 65 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. 65 గజాలు రిజిస్ట్రేషన్ అండి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి. ఇది సెకండ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ అండి.
మీకు థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ అండి. మీకు థర్డ్ బెడ్రూమ్ లో 4x6 మంచం పట్టిందండి. థర్డ్ బెడ్రూమ్ లో వచ్చేసి మీకు 4x6 మంచం పట్టిందండి. కబోర్డ్స్ కూడా చూడండి. థర్డ్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ లో కూడా కబోర్డ్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. చాలా హై క్వాలిటీగా డిజైన్ చేశారండి. థర్డ్ బెడ్రూమ్ కి ఇది అటాచ్డ్ వాష్ ఏరియా అండి. ఇది ఓవరాల్ గా ఎస్ఎఫ్టీ వచ్చేసి 3900 ఎస్ఎఫ్టీ చెప్తున్నారండి. 3900 ఎస్ఎఫ్టీ పర్ ఎస్ఎఫ్టీ అండి. కాస్ట్ వచ్చేసి 3900 చెప్తున్నారండి పర్ ఎస్ఎఫ్టీ. మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ 2100 ఎస్ఎఫ్టీ వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే విత్ కబోర్డ్స్ తో 83 లక్షలు పడుతుందండి. బిల్డర్ గారి ప్రైస్ వచ్చేసి ఓవరాల్ గా ట్రిపుల్ బెడ్రూమ్ 83 లక్షలు పడుతుందండి. జిఎస్టీ 5% జిఎస్టీ అనేది సపరేట్ అండి. 5% జిఎస్టీ అనేది సపరేట్ కింద వస్తుంది. కార్పస్ ఫండ్ ఒకటి ఉందండి. 1 lakh 1.5 lakhs ఎంత ఉంది సంథింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ కి. సో అది సపరేట్ వస్తుంది. సో ఒక 75 ఫ్లాట్లు సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి. చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ అండి. బ్రాండెడ్ కంపెనీ అండి. ఇది మంచి నేమ్ ఉన్న బ్రాండెడ్ కంపెనీ అండి. బిల్డర్ గారి మార్కెట్ లో విజయవాడ సిటీలో మంచి నేమ్ ఉందండి. మీరు లైవ్ లో చూడండి. చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. చూస్తున్నారుగా టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది. అసలు డైనింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ డైనింగ్ చాలా బాగుందండి. ఇది చాలా స్పేసెస్ గా ఉందండి. సో ఇది ఓవరాల్ గా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 2100 ఎస్ఎఫ్టీ. ఓకేనండి. లొకేషన్ వచ్చేసి మన ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుందండి. ఆయుష్ హాస్పిటల్ ఏలూరు రోడ్, ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా ఏలూరు రోడ్ కి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి. ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏలూరు రోడ్ కి ఎగ్జాక్ట్ గా ఈ బిల్డింగ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. లొకేషన్ వచ్చి మురళీనగర్ మెయిన్ రోడ్ అండి. లొకేషన్ వచ్చి మురళీనగర్ మెయిన్ రోడ్ అండి. మురళీనగర్ మెయిన్ రోడ్ అండి. లొకేషన్ వచ్చేసి మురళీనగర్ మెయిన్ రోడ్ అండి. సో నెంబర్ 1 లొకేషన్ అంటే 75 ఫ్లాట్లు. చాలా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. లైవ్ లో చూడండి. సూపర్ గా ఉన్నాయండి ఫ్లాట్స్. డిజైన్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు. సో మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి ఫ్లాట్స్ అండి ఇవి. ఆల్రెడీ ఆక్యుపేషన్ అయిపోయిందండి. ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అవైలబుల్ అండి. నార్త్ ఫ్లాట్లు కూడా అవైలబుల్ అండి. నార్త్ ఫేసింగ్ ప్లాట్లు, ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అవైలబుల్ అండి. చాలా బాగుంది. తీసుకోవాలనుకున్నాడు విజయవాడ సిటీ లిమిట్స్ లో తక్కువలో కావాలనుకుంటే ఒకసారి ఈ గేటెడ్ కమ్యూనిటీకి వచ్చి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి. నచ్చుతుంది. కన్ఫర్మ్ గా తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి బెడ్రూమ్ లో 6x6 మంచాలు కానీ అన్ని కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు. సో ఓవరాల్ గా మన అవుట్ రేట్ ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ ఇదండి.